తెలంగాణలో ప్రతిపక్షాల పంచులు పార్టీ దుస్థితిపై కాంగ్రెస్ హైకమాండ్కు సమాచారం అందినట్లుంది. ఇంకేముంది, దెబ్బకు ముఖ్యమంత్రి ఎమర్జెన్సీగా యూటర్న్ తీసుకున్నారు. అదానికి కటిఫ్ చెప్పారు. అంతేకాదు ఎన్నడూ లేని విధంగా సీనియర్లే సీఎంను వెంటబెట్టుకుని 28వసారి హస్తిన బాట పట్టారు. రేవంత్కు ఈసారి అధిష్టానం గట్టిగా చివాట్లు పెట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. గూబ గుయ్యిమన్నట్లుంది. లేకపోతే అంత సడన్ గా ఆ యూటర్న్ ఏంటి? ప్రతిపక్షాల పంచులు నషాడానికి ఎక్కినట్లున్నాయి. లేకపోతే ఉన్నపడంగా అదానీతో ఆ కటీఫ్ ఎందుకు? హడావిడిగా ఆయన పైసలు వాపస్ దేనికి? ఢిల్లీకి వెళ్తూ వెళ్తూ ఇంట్లో పెట్టిన ఆ ప్రెస్ మీట్ మర్మమేంటి? పోనీ పెట్టారే అనుకుందాం. దాల్మే కుచ్కాలా హై అన్నట్లు ఎన్నడూ లేని విధంగా సీఎం పక్కనే ఉత్తమ్ కుమార్ ప్రత్యక్షం వెనుక ఆంతర్యమేంటి? ఒకవేళ అదానీతో మాకవసరం లేదనే ప్రకటన చేసిన తరువాతే రేవంత్ హస్తినలో అడుగుపెట్టాలని ఏమైనా ఆదేశాలందాయా? సీఎం రేవంత్ చెవి మెలేసి వెంటబెట్టుకుని ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ పార్టీలోని సీనియర్లను ఏమైనా పురమాయించిందా? ఎన్నడూ లేని విధంగా తన ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పుకుని మరీ ఫ్లైట్ ఎక్కడమేంటి? ఇలా అనేక సవాళ్ల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా లెక్కేసి ప్రకటించిన తన 28వ దఫా ఢిల్లీ పర్యటన సాగుతోంది. స్కిల్ యూనివర్సిటీ కోసం గౌతమ్ అదానీ నుంచి తీసుకున్న 100 కోట్లు వాపస్ అన్న ప్రకటన చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు. సీఎం తన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అకస్మాత్తుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది. ఇంకో పక్క మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సీఎం తన నివాసంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో గతంలో కూడా పాల్గొన్నారు. కానీ ఉత్తమ్ అటెండ్ అవ్వడం మాత్రం బహుశా ఇదే మొదటిసారి కావచ్చన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. నిజానికి మంత్రి ఉత్తమ్ కు ఈ వ్యవహారానికి ఎలాంటి లింకు లేదు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొనడం దాల్మే కుచ్కాలా హై అన్న అనుమానాలకు తావిస్తోంది. హైకమాండ్ పురమాయిస్తేనే సంధానకర్తలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రంగంలోకి దిగి ఉంటారన్న ఊహాగానాలు ప్రభుత్వ వర్గాల్లో ఊపందుకుంటున్నాయి. అంతేకాదండోయ్, అదానీ ఇచ్చిన 100 కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటన ఇప్పించి మరీ రేవంత్ రెడ్డిని వెంటేసుకుని హస్తినకు రావాలని కూడా ఉత్తమ్ కుమార్ కు ఆదేశాలు అందాయని వినికిడి. వాటిని తూచా తప్పకుండా పాటించే క్రమమే ఇవాల్టి ప్రెస్ మీట్. ఢిల్లీ టూర్ల ఆంతర్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దఫా రేవంత్ కు ఢిల్లీ పెద్దల నుంచి గట్టిగానే చివాట్లు తప్పవన్న టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికే తన హస్తిన పయనానికి రాజకీయ ప్రాధాన్యం లేదనే డైలాగులన్నది విశ్లేషకుల పరిశీలన. హైకమాండ్ ఆదేశిస్తేనో లేకుంటే తానే స్వయంగా బ్రతిమలాడితేనో కానీ తోటి మంత్రులనైనా ఎమ్మెల్యేలైనా సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉండటం లేదన్నది మరో వాదన. కాంగ్రెస్ సాంప్రదాయిక విధానం అయిన సమిష్టి నిర్ణయాల పరంపరను కాదని ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీఎం ఒంటెద్దు పోకడలు పోవడమే ఇందుకు కారణమన్నది మరో పరిశీలన. గద్దెనెక్కిన నాటి నుంచి ప్రతిసారి అనాలోచితంగా నిర్ణయం చేయటం, ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం, జనంలో రాజకీయ వర్గాల్లో అబాసు పాలవడం ఒక తంతులా మారిందన్న అసంతృప్తి అటు మంత్రివర్గ సహచరుల్లో ఇటు అధిష్టానం పెద్దల్లో ఉందన్నది విమర్శ. అధికారంలో ఉన్న 1-2 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని పెద్దపీట వేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్న భావనలో ఏఐసీసీ పెద్దలున్నట్లు వినికిడి. ఆయన వివాదాస్పద నిర్ణయాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనడానికి సైతం జంకే పరిస్థితి కేడర్లో తలెత్తిందన్న సమాచారం అధిష్టానానికి చేరినట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయటం మాట అటుంచితే కనీసం కాంగ్రెస్ ను ఓన్ చేసుకునేందుకు కూడా శ్రేణులు సిద్ధంగా లేరన్నది హస్తినలోని హైకమాండ్ కు అందిన సమాచారం. మరోవైపు దేశంలో 50 ఏళ్ల పాటు అభివృద్ధి యజ్ఞం నడిపింది తమ పార్టీయే అంటూ రేవంత్ కొత్త పాట అందుకున్నారు.
కాంగ్రెస్ తో సంబంధం లేని కాలంలో సైతం ఆ పార్టీ సాధించిన వీరతాళ్లన్నింటినీ రేవంత్ తన మెడలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నది రాజకీయ పరిశీలకుల భావన. మాటికొకసారి మా కార్యకర్తలు ఊరుకోరు, బుద్ధి చెప్తారు అంటూ ఆయన ఈ మధ్య అంటే వాళ్లను ప్రతిపక్షాలపై ఎగదోసే ప్రయత్నం చేయటం దాంట్లో భాగమే అన్నది వాళ్ల ఒపీనియన్. ఇక సాంప్రదాయ కాంగ్రెస్ వాదులైతే రేవంత్ ను అసలు నమ్మడం లేదు. ఆయన ఏడాది పాలనపై వాళ్లు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. రేవంత్ పాలనలో ఇప్పటి వరకు సాధించినది ఏమీ లేకపోగా జనంలో కాంగ్రెస్ ఇమేజ్ భ్రష్టు పడుతున్నదని వాళ్లు ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గడికొకసారి హస్తినకు వెళ్లి రాహుల్, సోనియాలతో కాళ్లబేరం చేస్తున్నారన్నది అపవాదు. ఏడాది కావస్తున్నా ఢిల్లీ పెద్దలను మెప్పించలేక, కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేక రేవంత్ అసహనంతో ఇతరులను నిందించే పని పెట్టుకున్నాడన్నది విమర్శ. బడాబాయ్ మోదీ నుంచి కనీసం పైసా అదనంగా తేలేని దుస్థితిలో ఉన్న కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కూడా అధిష్టానం నుంచి తనకు పడే దొబ్బులపై దృష్టి పడకుండా మభ్యపెట్టే కార్యక్రమమే అన్నది విశ్లేషకుల అంచనా.